సొమ్ము తిన్నది ఒకలైతే వసూలు ఇంకొకరిని చేసి బాధ పెట్టుడు ఎంతవరకు కరెక్టులా? ఇగో గిడ కూడా గట్టనే కనీసం ఆడపిల్లని కూడా చూడకుండా ఆమెకు సంబంధం లేని విషయంలో ఓ బుజ్జి మీద కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారంట. ఇక వాళ్ళు పెట్టే వేధింపులు తట్టుకోలేక ఎంత పని చేసిందో చూడురి. మరిగా బుజ్జెవలు ఆడేం జరిగిందో పురాగరుచుకుందాం. ఇగో గిడ చాలా బాధతోని ఏడ్చుకుంటా వీడియో తీస్తుందిగా గీ అక్క పేరు దీప్తి. ఐఐసిటీలో పిహెచ్డి చేస్తుందట. అయితే ముచ్చటేందంటే హైదరాబాద్ లో నాచారం పోలీస్ స్టేషన్ లో ఉండే నాచారం సరస్వతి నగర్ కాలనీకి చెందిన వీళ్ళ నాయన పులివర్తి సంగీతరావు అంటైనే వీళ్ళ ఇంటి ఎదురుగా ఉన్న కానిస్టేబుల్ అనిల్ దగ్గర వాళ్ళ భార్యకు ఐఐసిటీలో ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పేసి 15 లక్షలు తీసుకున్నాట 2022లో. ఇక పైసలు తీసుకొని ఉద్యోగం ఇప్పియకపోయేసరికి 15 లక్షలు తీసుకొని నన్ను మోసం చేసిండని నాచారం పోలీస్ స్టేషన్ కేసు పెట్టిండి అనిల్ అంట ఆయన. ఇక మొత్తం మీద అయితే ఆయనకు 8 లక్షలు తిరిగి ఇచ్చిండట. ఇగో మిగతా పైసల కోసమని అలా కూతురైన ఈ బుజ్జి దీప్తిని నా పైసలు నాకి అని చెప్పేసి ఈమెను వేధించసాగిందట. అనవసరంగా ఈమె మీద కూడా పోలీస్ స్టేషన్ లో కేసు బుక్ చేయించిందట. ఇగేముంది, ఈమె మీద కేసు అయింది కదా, ఇక జర మా కేసు తీసేయరంటే ఇంకో 35 లక్షలు డిమాండ్ చేస్తున్నారట. ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన ముచ్చట ఏంటంటే ఈమె వీళ్ళ నాయనతో ఉండక చాలా వద్దులు అవుతుందంట. అనవసరంగా ఈమెను కావాలని ఇరికిచ్చిరని చెప్పేసి బుజ్జిగో ఎంత పని చేసుకుంది చూడుర్రి. ఇట్లా సెల్ఫీ వీడియో తీసుకొని పాపం కాలం చేసిందట. ఇగో నాకు ఇంత కఠిన నిర్ణయం తీసుకోవడానికి పోలీసుల వేధింపుల కారణమే అని ఇట్లా ఫోన్లో వీడియో తీసి మరీ కాలం చేసిందట బుజ్జి. పాపం చూసిన ఆరుల్లా పైసలు తీసుకుంది అయితే పాపం అనవసరంగా ఈ బుజ్జిని వేధించిర్రు. పానాలు ఆయే. నేను పానాలు తీసుకోవడానికి కారణం అయితే పోలీసులే అంటుంది. చూడాలి మరి ఈ కేసు ఎంత దూరం పోతుందో, పోలీసుల మీద పోలీసులు ఏం చర్యలు తీసుకుంటారో. కానీ అవి తీసుకొని చూస్తూ నేను తప్పు చేస్తాను అనుకోకండి, కరెక్ట్ అంత కష్టపడి బతుకుతున్నా మరి మొదటికి లాగాలని వాడుకున్న అధికారంతో వాడు కేసు వేసిందని వాడు వేసిన కేసులు తప్పని అందరూ తెలుసుకుని అందరం ఎవరు హిట్ చేయట్లేదు. మనం ఎక్కడికి వెళ్ళినా డబ్బులు కట్టినట్టు కానీ మనం నిజంగా తీసుకున్నామా లేదా అని ఎవరు చూడట్లేదు. తీసుకున్న సంగీతరావు బాగానే ఉన్నాడు, ఇచ్చిన వాళ్ళందరూ బాగున్నారు, కానీ లైఫ్ ఖరాబ్ అయిపోయింది. నాకు న్యాయం జరగాలి. పిల్ల అనితకి బిల్ల అనిల్కి తిప్పల సోమయ్యకి శిక్ష పడాలి. వాళ్ళే నాకు ఈ పరిస్థితి వారి కారణం.